చూడండి, ఇవాళ మునక్కాయ కర్రీ చేస్తున్నాను. మునక్కాయ ఆనియన్స్ అంతే అండి, రెండే ఇంగ్రీడియంట్స్. చూడండి ఎలా చేస్తాను. ఆయిల్ పెట్టేశాను. ఫస్ట్ కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. ఇవి చిటపటలాడగానే ఆనియన్స్ వేసేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ అలా వేగుతూ ఉన్నాయి కదా. ఆనియన్స్ బాగా వేగనిచ్చి రెండు ఇంగ్రీడియంట్స్ అండి, కర్రీ అద్భుతంగా తయారవుతుంది. ఈ కర్రీ కంప్లీట్ అయ్యేలోపు చూడాలి ఎంతమందికి తెలుసో అని. చూడండి, ఆనియన్స్ అలా మగ్గాయి కదా. మగ్గిన తర్వాత మునక్కాయలు వేసేద్దాం. మునక్కాయలు వేసి కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసేసి సిమ్లో పెట్టేసి ఇలా మగ్గనిద్దాం. అంతే, బాగా ఉప్పు కారం ఆనియన్స్ అన్నీ సిమ్లో పెట్టేసాం కదా, అలా మగ్గుతాయి. వాటర్ అంతా రిలీజ్ అవుతాయి కదా. వాటర్ అప్పుడే వేయకూడదు. చూడండి అలా మగ్గుతూ ఉంటుంది మునక్కాయ కర్రీ. చూడండి, ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేస్తే మునక్కాయ దగ్గరకు వచ్చేస్తుంది బాగా. చిన్న టీ గ్లాస్ సరిపోతాయి, ఎక్కువ వేయకూడదు. చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది కదా. అలా వాటర్ అంతా ఇనికిపోయి డ్రై అయిపోయిన దాకా ఉడకాలి. దీనికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. మనం దీనికి మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసి దీంట్లోకి అవసరమైనది ఇంకోటి, పాలు అలా పెట్టాను కదా. పాలు బాగా కాగుతూ ఉన్నాయి. ఇవి మనకి 1/2 లీటర్ పాలు పోసామనుకోండి, ఒక వంతు ఇనికిపోయి 1/4 వంతు వచ్చే వరకు ఇనిక పెట్టాలి. చూడండి అలా నాకు బాయిల్డ్ అవుతూ ఉన్నాయి కదా. చూడండి బాగా ఉడికిపోయింది కదా మునక్కాయ ఆనియన్ అంతే. చూడండి ఎలా మెత్తబడిపోయిందో. ఇప్పుడు మనము పక్కనే పాలు కాంచుకుంటున్నాం కదా, బాగా ఇనికిపోయాయండి. ఇక పాలు సగానికి ఇనికిపోయాయండి. ఇవి పోసేస్తే ఇప్పుడు కర్రీ అర్థమైపోయింది కదా మీకు. ఏం కర్రీ అని? మునక్కాయ పాలు కర్రీ అండి, ఆంధ్ర స్పెషల్. చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి కర్రీ. పిల్లలు అందరు చాలా ఇష్టంగా తింటారు మునక్కాయ పాలు కర్రీ. చూడండి, ఇంకా దీంట్లోకి ఏ మసాలాలు ఏమీ అవసరం లేదు. బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు ఎవరైనా చేసేసుకోవచ్చు. చూడండి అయిపోయింది, రెడీ. అంతే, ఆనియన్స్ వేగాయా, మునక్కాయ వేసేసామా, పాలు పక్కన పెట్టుకున్నామా, కరెక్ట్గా 15 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా హడావడి లేకుండా ధనధన చేసేసుకోవచ్చు. చూడండి, అందరూ ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.